స్వామినాయుడు గారికి అవకాశం దక్కింది. ప్రస్తుతం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ సోమబాబు గారు మనతో ఉన్నారు. సోమబాబు గారు నమస్కారం. ముందుగా అభినందనలు మీకు. రైట్ అండి. అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. అంటే కోనసీమ అంటే చాలా ప్రశాంతత కలిగిన ప్రదేశం. సో ఇక్కడ గత 5 ఏళ్ల కాలంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో శాంతి భద్రతల విషయంలో, అలాగే వ్యాపారాల విషయంలో అనేది అందరికీ తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్ కూడా బాగా డౌన్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో ఇక్కడ. అండ్ ఇప్పుడు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి? ప్రస్తుతం గత ప్రభుత్వంలో చేసినట్టు అవకతవకలు అవినీతి వల్ల ఈ రియల్ ఎస్టేట్ కానీ ఏ రంగం అయినా సరే చాలా కుంటుపడిపోవడం మాత్రం వాస్తవం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఒక మంచి ఆశ కలుగుతుంది. అందులో భాగంగానే ఈ అర్బన్ డెవలప్మెంట్ని చాలా అభివృద్ధి పనులు నడిపించడానికి కూటమి ప్రభుత్వం తరఫున మేము చాలా కృషి చేస్తాం. అలాగే స్థానికమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీస్, అలాగే మంత్రులతో కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి అన్ని విభాగాలని కూడా పైకి తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి, ప్రజలకి అన్ని వేళ అందుబాటులో ఉండి సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మీరు మొదటి నుంచి కూడా వెనక నుండి నడిపించారు పార్టీని, ఎప్పుడు కూడా పదవులు ఆశించలేదు. అనూహ్యంగా ఈ పదవి మీకు ఎలా దక్కింది అంటే ఏం చెప్తారు? కేవలం నా యొక్క సీనియారిటీ బట్టి నాకు ఈ పదవి దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2002లో చాలా చిన్న వయసులో అప్పుడు డాక్టర్ గారు, నటిలక్ష్మణ గారు మంత్రి, బాలయ్య గారు ఎంపీ, వాళ్ళిద్దరితోటి నాకు చాలా సాన్నిహితంగా మరి వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. వాళ్ళ యొక్క అభిమానంతో నాకు ఈవేళ ఇంత పేరు వచ్చింది అంటే వాళ్ళిద్దరితోటి పనిచేయటమే. అంచేత నేను ఎప్పుడు కూడా పదవి ఆశించలేదు. నాకు చాలా చిన్న వయసు 38 సంవత్సరాల్లోనే మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ చేసి అప్పుడు ఇప్పించారు. తర్వాత మళ్ళీ 22 సంవత్సరాలకి పార్టీ నన్ను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నాయకత్వంలో నాకు ఇస్తే మంచి జరుగుద్ది, ఒక వ్యక్తికి మంచి వ్యక్తికి ఇచ్చామనేటువంటి తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగిందని నేను భావిస్తాను. మొత్తం కోనసీమలో క్లీన్ స్వీప్ కూటమి కదా. అంటే ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ చాలా కీలకం. సో మీలాంటి సమర్థులందరికీ కూడా ఇప్పుడు ఆ పదవులు వచ్చాయంటే దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం. కూటమిగా వెళ్ళాలి, జగన్ అనే నియంత్రణను కంట్రోల్ చేయాలి, ఆయన మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి వారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో బయలుదేరి ఆయన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆయన ఛేదించుకుని సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన పరామర్శించి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాం, కలిసి పోటీ చేస్తాం అన్నప్పుడే కూటమి విజయం